77వ గణతంత్ర దినోత్సవమును జనవరి 26, 2026న న్యూఢిల్లీలోని రాజ్పథ్లో మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ మనల్ని పరిపాలించుటకు మన చేత తయారు చేయబడిన రాజ్యాంగము లేదు కనుక రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. ఈ కమిటీకి 7 సభ్యులను కూడా నియమించారు. ఈ కమిటీ వారు ముఖ్యంగా అంబేద్కర్ గారు వివిధ దేశాలు సంచరించి అక్కడ మంచి నియమ నిబంధనలున్న విషయాలను సేకరించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఉదాహరణకు అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, అప్పటి రష్యా నుండి ప్రాథమిక విధులు, బ్రిటన్ నుండి సమన్యాయము, ఐరిస్ నుండి ఆదేశ సూత్రాలను సేకరించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలు కాబడినప్పుడు రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలుగా ఉన్నది. ప్రస్తుతం అనేక సవరణలు జరిగి 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలుగా ఉన్నది. మన రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం తయారు చేయడానికి 64 లక్షల రూపాయలు ఖర్చు చేయబడింది. మన రాజ్యాంగం యొక్క చిహ్నము ఏనుగు. మనము ప్రతి సంవత్సరం జనవరి 26నే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఒక చిన్న కారణం కూడా ఉన్నది. ఏమిటంటే 1929 డిసెంబర్ 29న లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సభకు నెహ్రూ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఆ సమావేశంలో నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ తీర్మానంను ప్రకటించి 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని నిర్ణయించారు. కానీ బ్రిటిష్ వారు వాటిని అడ్డుకోవడం వలన ఆ కళ నెరవేరలేకపోయింది. కనుక గణతంత్ర దినోత్సవమును జనవరి 26న జరుపుకుంటున్నాం. మహమ్మదీయులకు ఖురాన్ ఎలాగో, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో, హిందువులకు భగవద్గీత, రామాయణం ఎలాగో భారతదేశంలోని అన్ని మతాల వారికి మన రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది, చాలా విశిష్టమైనది. విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.